6 వరుస ఫ్లాప్స్ ల తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఇరుముడి కేవలం 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసి ఊహకందని ర్యాంపేజ్ ను చూపించగా తెలుగు రాష్ట్రాలలో 2 రోజుల్లో 34.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ నందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 48.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ నందుకొని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇక మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల ఫెంటాస్టిక్ ర్యాంపేజ్ ను చూపించిన ఈ సినిమా నైజాం లో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మరోసారి ట్రెండ్ ను చూపించి 8 కోట్లకు పైగానే గ్రాస్ మార్క్ నందుకున్నట్లు అంచనా. ఆంధ్రాలో కూడా ఎక్స్ట్రాడినరీగా జోరును చూపించిన ఈ సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో నుండి అవ్వలీలగా 16 నుండి 17 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని ఇప్పుడు నమోదు చేయగా ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు కనుక బాగుంటే 17 కోట్ల నుండి ఆ పైన కూడా గ్రాస్ కలెక్షన్ల మార్క్ ను సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లంతా కలుపుకొని తెలుగు రాష్ట్రాల అవలీలగా 5 కోట్ల నుండి 5.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ల మార్క్ ను సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. దాంతో మూడవ రోజు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా అవలీలగా 23 కోట్ల నుండి 24 కోట్ల రేంజ్ కు తగ్గని విధంగా కలెక్షన్లను గ్రాస్ రూపంలో దక్కించుకోవచ్చు. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 73 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ వసూలను ఈ సినిమా దక్కించుకోనుంది. ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు కనుక బాగుంటే 73 నుండి 75 కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. మొత్తం మీద ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ట్రెండ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా వీకెండ్ లో అఫీషియల్ కలెక్షన్ల పరంగా అంచనాలన్నింటినీ మించిపోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో మినిమం హోల్డ్ ను చూపించినా కానీ లాంగ్ రన్ లో ఎపిక్ ప్రాఫిట్స్ ను అందుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ఇక వీకెండ్ లో సినిమా సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.